ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు దుఃఖము, వేదన, బాధలు అనే పరిస్థితుల గుండా తప్పకుండా వెళ్ళి తీరాల్సిందే. మరైతే ఎటువంటి దుఃఖము ఇటు దేవునికి సంతోషాన్ని, మరొక వైపు మనకు నిత్యానందాన్ని ఇస్తుంది? ఈ విషయాలను చర్చిద్దాం. క్రీస్తునందు ప్రేమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మధురమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1 నుండి 10 వచనాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13లో చెప్తున్న దానినే కొనసాగిస్తున్నాడు. అతడు మరలా కొరింథీలను నిజాయితీగా ఉండమని అడుగుతున్నట్లుగా చూస్తాం. ముందు రాసిన పత్రికలోని మాటలు, అతని సందేశం చాలా కఠినంగా ఉందని వారు భావించారు. తాను వారికి వ్రాసిన ఉత్తరంలో ఎలాంటి తప్పు చేయలేదని చెప్పాడు. కారణం ఏమిటంటే అతడు వారిని ఎంతగానో ప్రేమించాడు. వారితో జీవించడానికైనా చావడానికైనా అతడు సిద్ధంగా ఉన్నాడు. వారి విషయమై అతడు ఎంతో సంతోషించాడు. వారు అతన్ని ఆదరించారు. అతనికి చాలా కష్టాలు ఉన్నప్పటికీ వారు అతన్ని సంతోషపరిచారు. వాస్తవానికి అపోస్తలుడైన పౌలు తనను వ్యతిరేకించిన వారి నుండి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. బహుశా అతను తీతు భద్రత గురించి భయపడి ఉండవచ్చు. అయితే తీతు వచ్చినప్పుడు దేవుడు అతనికి ఆదరణనిచ్చాడు. తీతు శుభవార్త పౌలుకు అందించాడు. కొరింథీలోని క్రైస్తవులు తాము చేసిన తప్పులను గురించి పశ్చాత్తాపడ్డారని చెప్పినప్పుడు పౌలు ఎంతగానో సంతోషించాడు. వారిలోని పశ్చాత్తాపంను గూర్చిన ఈ వార్త పౌలుకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇక వివరాలను విందామా? ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1 నుండి 10వ వచనం వరకు. సావధానంగా వినండి. పౌలు అంటున్నాడు, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు కలిగి ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులనుగా చేసుకుందాము. మమ్మును మీ హృదయములో చేర్చుకోండి. మేము ఎవరికీ అన్యాయము చేయలేదు, ఎవరినీ చెరపలేదు, ఎవరినీ మోసం చేయలేదు. మీకు శిక్షావిధి కలగాలని నేను ఇలాగు చెప్పటం లేదు. చనిపోయినా జీవించినా మీరు మేము ఉండాలని, మీరు మా హృదయములో ఉన్నారని నేను లోగడ చెప్పాను గదా. మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుతున్నాను. మిమ్మును గూర్చి నాకు చాలా అతిశయము కలదు. ఆదరణతో నిండి ఉన్నాను. మా శ్రమ అంతటికీ మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుతున్నాను. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు కూడా మా శరీరము ఏమాత్రము విశ్రాంతి పొందలేదు. ఎటుపోయినా మాకు శ్రమే కలిగింది. వెలపట పోరాటములు, లోపట భయము ఉంది. అయినా దీనులను ఆదరించే దేవుడు తీతు రాక వలన మమ్ములను ఆదరించాడు. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యభిలాషను, మీ అంగలార్పును, నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుతూ తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన మమ్ములను ఆదరించాడు గనుక నేను మరి ఎక్కువగా సంతోషించాను. నేను రాసిన పత్రిక వలన మిమ్ములను దుఃఖపెట్టినందున నేను విచారపడను. నాకు విచారము కలిగినా ఆ పత్రిక స్వల్పకాలము మట్టుకే దుఃఖపెట్టిందని తెలుసుకున్నాను. మీరు దుఃఖపడ్డారని సంతోషించటం లేదు. మీరు దుఃఖపడి మారు మనస్సు పొందారని ఇప్పుడు సంతోషిస్తున్నాను. ఏలయనగా ఏ విషయములోనైనా మా వలన మీరు నష్టము పొందకుండా ఉండాలనే దైవచిత్తానుసారముగా దుఃఖపడ్డారు. దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేస్తుంది. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేస్తుంది. సోదరీ సోదరులారా,
వింటున్నారా? పౌలు హృదయం నిండా చెప్పశక్యము కాని ఆదరణ ఉంది. దేవుడిచ్చే ఆదరణ ఈ పత్రికలో 7వ అధ్యాయం వరకు చర్చించబడింది. ఈ అధ్యాయం ఎంతో వ్యక్తిగతమైనది. కొరింథీ సంఘంలో ఒక వ్యక్తి బరితెగి పాపం చేస్తున్నాడు. తన తండ్రి భార్య వరసకు తల్లి అవుతుంది. ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయమై అతణ్ణి క్రమశిక్షణలో పెట్టవలసిందిగా సంఘ పెద్దలను పౌలు ఆదేశించాడు. పౌలు చెప్పినట్లే వారు చేశారు. అతడు తన పాపం విషయమై ఎంతో పశ్చాత్తప్తుడయ్యాడు. పౌలు రాసిన మొదటి పత్రికకు మంచి ప్రతిస్పందన వచ్చింది. అతడు తాను చేసిన ఘోర పాపానికి ఎంతో కుమిలిపోయాడు. దేవుని సంఘ సహవాసానికి నేను తగను అని చెప్పి ఎంతో ఏడ్చాడు. ఈ విషయం పౌలు తన 2వ పత్రికలో ప్రస్తావిస్తున్నాడు. దేవుని భయముతో పరిశుద్ధతలో సంపూర్ణతను పొందండి, సాధించండి అంటూ పౌలు వారికి హితవాక్యం చెబుతున్నాడు. దేవుని వాగ్దానాలు మనకున్నాయి. దేవునికి మనం విధేయులమైతే ఆయన మన తండ్రి గనుక ఆయన వాత్సల్యం ఎల్లప్పుడూ మనకుంటుంది. లోకం నుండి ప్రత్యేకించుకొని రావాలి. అలా రాకపోతే నీ రక్షణే ప్రశ్నార్థకమవుతుంది. ఆయన నీ తండ్రి అనే జ్ఞానం నీకు లేకపోతే ఆయన నిన్ను తన బిడ్డగా ఎలా ఆదరించగలడు? ఈ సత్యాన్ని పౌలు 6వ అధ్యాయంలో వివరించాడు. దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే మనమేమి చెయ్యాలి? మనస్సాక్షికి కల్మషం అంటితే దానిని అంతట నీవు కడుక్కోలేవు. క్రీస్తు రక్తమే మనస్సాక్షికి శుద్ధి. ఈ శుద్ధి ప్రక్రియ దినదినం జరుగుతూనే ఉండాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు అన్నాడు, తండ్రి, నీ వాక్యములో వీరిని ప్రతిష్ఠ చెయ్యి. నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యమే ఆధ్యాత్మిక మురికిని కడిగే సబ్బు. దేవుని దృష్టిలో పాపము అనేది అసహ్యకరమైన కలుషం, కల్మషం. శరీరాత్మలను ఈ పాపపు బురద అంటకుండా మనం జాగ్రత్త పడాలి. ఇంతకు శరీర పాపాలకు ఆత్మ పాపాలకు తేడా ఏమిటి అంటారా? అపవిత్రమైన కోరికలు, దురాశలు, తిండిబోత్తనం, తాగుబోత్తనం, కాముకత్వం మొదలైనవన్నీ శారీరక పాపాలు. ఈ పాపాలు మురికి పాపాలు, దుర్గంధం, కంపు. శరీర సంబంధమైన ఈ పాపాలు దేవునికి అసహ్యం కాని లోకస్తులకు ఇంపు. మద్యపానం విషయం చూడండి. లోక ప్రవృత్తి గలవారికి అది సభ్యత, మర్యాద, గౌరవం. సగర్వంగా తాగుతారు. వారికేమీ అసహ్యమనిపించదు. పంది బురద మెచ్చు, పన్నీరు మెచ్చునా అని పూర్వీకులన్నారు. మద్యపాపాన్ని లోకం ప్రోత్సహిస్తుంది గాని దేవుని దృష్టిలో అది మురికి. శరీర పాపాలు స్పష్టములై ఉన్నాయి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం ఈ విషయమై ఏమంటోంది? తమ పొరుగువారి మానము చూడవలెనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి తాగనిచ్చి వారిని మత్తులుగా చేసే వారికి శ్రమ. దేవుని వాక్యం ఇలాంటి వ్యాసంగాన్ని గద్దిస్తుంది. అలాగే లైంగిక పాపాలు ప్రచారంలో ఉన్నాయి. స్త్రీ పురుష లైంగిక సంబంధాలలో దేవునికి వ్యతిరేకమైన ధోరణులు చెలరేగుతున్న రోజులివి. వీటిని దేవుడు ఏమాత్రమూ సహించడు. ఇక ఆత్మను పాడు చేసే పాపాలు ఏవి? చాడికోరుతనం, ఒకరి మీద ఒకరు అపనిందలు ప్రచారం చేయడం, పుకార్లు పుట్టించడం, అవతలి వ్యక్తి సౌశీల్యాన్ని హత్య చేయడం ఆత్మ సంబంధమైన నేరాలు, పాపాలు. గర్వం, డాంబికం, అసూయ, అపనమ్మకం మొదలైనవన్నీ ఆత్మను నాశనం చేసే పాపాలే. ఈ పాపాల నుండి శుద్ధి పొందిన వారమై పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోవాలి అని పౌలు హెచ్చరిస్తున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 13-14 వచనాలు, కుంటికాలు బెణకక బాగుపడే నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకోండి. అందరితో సమాధానము, పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. క్రీస్తే మన నీతి, క్రీస్తే మన పరిశుద్ధత.
మన జీవితం ఆయన పరిపూర్ణత ప్రమాణాన్ని అందుకోవాలంటే మన స్వప్రయత్నం ఏమాత్రమూ పనిచేయదు. పరిశుద్ధాత్మ మనల్ని ఆయన పరిశుద్ధత దిశగా నడిపిస్తాడు. మనం నడుస్తాము. పౌలు అంటున్నాడు, నన్ను మీ హృదయంలోకి చేర్చుకోండి, నాకదే చాలు. మీకు తెలుసు, నేనెవర్నీ మోసగించలేదు, ఎవరికీ అన్యాయం చేయలేదు. నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను. మీరు నా హృదయంలో ఉన్నారు. ఈ మాట నేనింతకు ముందే మీతో అన్నాను. చనిపోయినా బతికి ఉన్నా మనం కలిసే ఉంటాము. మన సహవాసం నిత్యత్వపు పరిమాణం కలది. మీ గురించి నేనెంతో అతిశయిస్తున్నాను. ఇదే నాకు గొప్ప ఆదరణ. మా శ్రమలను మించిన ఆనందం మాలో ఉంది. ఆనందం మాలో రాను రాను అధికమవుతోంది. ఉప్పొంగిపోతున్నాను. మాసిదోనియాకు వచ్చాను. మా శరీరానికి విశ్రాంతి లేకుండా పోయింది. శ్రమలే శ్రమలు, బయట పోరాటం, లోపల భయం. ఇంతలో తీతు మా దగ్గరికి వచ్చాడు. మాకెంతో ఆదరణ కలిగింది. మన దేవుడు ఆదరణకర్త, దీనులను ఆదరించే దేవుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. తీతు నా దగ్గర ఉంటే నాకెంతో ఆదరణ. అంతేకాదు, తీతు మీ సంగతులు చెప్పి మాకు ఆదరణ కలిగించాడు. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. యోగ్యత లేదనుచున్నాను వారే ఇంటి నుండి వెలివేసి తిరొకనాడయ్యా. ఏ యోగ్యత లేదనుచున్నాను వారే ఇంటి నుండి వెలివేసి తిరొకనాడయ్యా. రోగముతో రోదిస్తూ వేదన పడుచున్నను అవహేళన చేసి తిరి బంధువులయ్యా. రోగముతో రోదిస్తూ వేదన పడుచున్నను అవహేళన చేసి తిరి బంధువులయ్యా. నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివి నా పరమ వైద్యుడనీవయ్యా. నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివి నా పరమ వైద్యుడనీవయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా.
మంచిగా ప్రేమించి నీ ఇంటికి చేర్చితివి ఈనాడయ్యా. పౌలు ఆదరణకు కారణమేమిటి? పౌలు తన మొదటి ఉత్తరంలో చాలా కఠినంగా మాట్లాడాడు. మీరు ఇంకా పసిపిల్లల్లాగే ఉండిపోయారు, మీరు శరీరానుసారులు అన్నాడు. మీ మధ్య పాపం చేసే ఒక వ్యక్తి ఉన్నాడు, అతన్ని మీరేమీ అనరు, అతని పాపాన్ని సమర్థించిన వారవుతున్నారు అంటూ వారిని ఎంతో గద్దించాడు. ఆ వ్యక్తి మీద మీరు ఎట్టి చర్య తీసుకోవటం లేదు, సంఘములోని పరిశుద్ధతను కాపాడండి అని పౌలు వారికి ఖండితంగా చెప్పాడు. పౌలు చెప్పినట్లే వారు చేశారని విని ఎంతో సంతోషించాడు. తీతు వచ్చి ఫిలిప్పిలో పౌలును కలుసుకున్నాడు. కొరింతు సంఘవార్తలు పౌలుకు అందించాడు. రెండో పత్రికలో అతన్ని క్షమించండి, తిరిగి అతన్ని సహవాసంలో చేర్చుకోండి అని పాపం చేసిన వాణ్ణి గురించి చెప్పాడు. లేకపోతే అతడు దుఃఖము చేత కుంగిపోతాడేమో అన్నాడు. అసలు ఏమి జరిగిందంటే, ఎఫెసు నుండి పౌలు త్రోయకు వెళ్ళాడు. అక్కడ కనిపెట్టాడు, తీతు రాలేదు. పౌలు కొంచెం కంగారు పడ్డాడు. అంత కఠినంగా ఎందుకు రాశానా అనుకున్నాడు. ఒకవేళ తిన్నగా నేను స్వయంగా కొరింతుకు వెళ్ళి ఉంటే బాగుండేదేమో అనుకున్నాడు. అక్కడి నుండి ఫిలిప్పికి వెళ్ళాడు. అక్కడ తీతు ఆయన్ను కలుసుకున్నాడు. కొరింతి సంఘం నుండి మంచి వార్త తెచ్చాడు. పౌలు ఆత్మ ప్రేరితుడై రాశాడు. అవును, పౌలు కూడా మానవమాత్రుడే. అందుచేత అతని భావోద్రేకాలు అతని మాటల్లో వ్యక్తమవుతాయి. ఆత్మ నడుపుదల మన వ్యక్తిత్వాలను తొక్కిపట్టదు, చంపదు. పౌలు అంతఃకరణ, సంఘబిడ్డలపై ఆయనకున్న ప్రేమ ఎంత గాఢమైనవో మనము గుర్తించాలి. కొరింతి సంఘానికి రాస్తూ, నేను ఆదరణతో నిండి ఉన్నాను, మా శ్రమలలో కూడా మేమెంతో ఆనందిస్తున్నాము అంటున్నాడు. పౌలు ఈ మాటల్లో కొరింతి సంఘస్థులను సంతోషభరితులను చేస్తున్నాడు. మేము మాసిదోనియకు వచ్చాను, మా శరీరానికి విశ్రాంతి లేదు, శరీరం అలసిపోతోంది. తీతు రావటంతో మాకెంతో ఆదరణ కలిగింది. పోరాటం, భయం, బయట లోపల ఎంతో సంఘర్షణలో ఉన్నా తీతు వచ్చి సంఘవార్త అందించేటప్పటికీ పౌలుకు ఎంతో ఉత్సాహం కలిగింది. దేవుడు ఆ సందర్భంలో తీతు ద్వారా పౌలుకు ఆదరణ కలిగించాడు. కొరింతు సంఘస్థులారా, మీరు తీతును ఎంతో ఆదరించారు. తీతు ఇప్పుడిక్కడ నాకు ఎంతో ఆదరణ కలిగిస్తున్నాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? మనము కూడా పలు సందర్భాలలో ఒకరికొకరము ఆదరణ కలిగించుకోగలము. అట్టి ఆదరణ మీ నుండి దైవ సేవకులకు ఎంతో అవసరం. కొరింతి సంఘస్థులు ఎన్నో మంచి సంగతులు పౌలును గురించి చెప్పారు. అది విన్నప్పుడు పౌలుకు ఎంతో ఆదరణ కలిగింది. ఊరికే కన్నీరు కార్చి దుఃఖించినంత మాత్రాన అది కన్నీరు కాదు, దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనస్సు కలిగిస్తుంది. కొరింతి సంఘస్థులకు కొంత దుఃఖం కలిగింది గాని దాని ద్వారా వారు పశ్చాత్తప్తులయ్యారు. అంతేకాని మిమ్మలను ఊరికే ఏడిపించడం మా ఉద్దేశ్యం కాదు. నేను రాసిన మొదటి ఉత్తరం తాత్కాలికంగా మీకు దుఃఖం కలిగించిన మాట నిజమే. కాని ఇప్పుడు మనం ఉభయులము ఆనందిస్తున్నాము. 10వ వచనంలో పౌలు ఈ విషయం స్పష్టం చేస్తున్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేస్తుంది. ఈ మారు మనస్సే పశ్చాత్తాపమును పుట్టించదు. శ్రోతలు వింటున్నారా? ఇక్కడ పౌలు మారు మనస్సు అనే మాటకు చక్కని నిర్వచనం చెబుతున్నాడు. యథార్థమైన మారు మనస్సు ఎలాంటిది? పశ్చాత్తాపం అంటే మనస్సు మార్పు. నశించిన వారిని ప్రభువు ఏం చెయ్యమంటున్నాడు? నమ్మండి, విశ్వసించండి, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించండి. విశ్వసించినప్పుడు ఏమి జరుగుతుంది? అప్పుడు ఆ వ్యక్తి మనస్సు మారిపోతుంది. ఆ పరిస్థితి నుండి మరొక స్థితికి మారతాడు. మీరు విగ్రహములను విడిచిపెట్టి దేవుని వైపునకు తిరిగారు అని పౌలు తెస్సలోని సంఘస్థులతో అన్నాడు. అది మనసు మార్పు, మారు మనసు. వారు క్రీస్తు వైపునకు మరలారు.
పౌలు వారి దగ్గరికి వచ్చినప్పుడు పౌలు ఏమి బోధించాడు? విగ్రహాలను విడిచిపెట్టండి అని బోధించాడా? అలా కాదు. పౌలు వారికి క్రీస్తునే ప్రకటించాడు. అప్పుడు వారు క్రీస్తు వైపునకు తిరిగారు. అంతకు ముందు వారు విగ్రహారాధికులు. క్రీస్తునందు విశ్వాసముంచి ఆయన తట్టు తిరిగినప్పుడు జరిగిందేమిటి? విగ్రహముల నుండి యేసుక్రీస్తు వైపునకు తిరిగారు. అదే పశ్చాత్తాపం. రక్షణార్థమైన మారు మనస్సు ఇది. రక్షణ లేనివారికి మారు మనస్సు పొందు అని చెప్పటంలో అర్థం లేదు. క్రీస్తును అంగీకరించండి అని బోధించాలి. వారు క్రీస్తు పిలుపు విన్నప్పుడు వారు అవిశ్వాసమును వదలి క్రీస్తునందు విశ్వాసముంచుతారు. అయితే విశ్వాసి అయిన వ్యక్తి మారు మనస్సు పొందవలసిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. విశ్వాసి అపసవ్య దిశగా వెడుతుంటే, పాపంలో నడుస్తుంటే మారు మనస్సు పొందాలి, పశ్చాత్తప్తుడవ్వాలి. అప్పుడతడు పశ్చాత్తప్తుడై ప్రభువు దారిలోకి రావాలి. ప్రభువు గద్దించినప్పుడు ఆయన మాటతో ఏకీభవించడమే క్రైస్తవుని మారు మనస్సు. కొందరు కన్నీరు కారుస్తారు, ఏడుస్తారు. అది పశ్చాత్తాపం కాకపోవచ్చు. అలాంటి దుఃఖం వల్ల మార్పు రాదు. అది మరణాన్ని కలిగించవచ్చు. దైవచిత్తానుసారమైన దుఃఖము మారు మనస్సు కలిగిస్తుంది. నిజమైన మారు మనస్సు అయితే ఆ తరువాత దాన్ని గురించి ఏడవాల్సిన పని లేదు. పాప క్షమాపణ వల్ల భారం తొలగిపోతుంది. ఊరికే ఏడ్చి బాధపడతారు కానీ పాపక్షమాపణ అనుభూతి వారికి కలగదు. ఏడుస్తారు, తిరిగి అదే పాపం చేస్తూ అదే దిశగా నడుస్తారు. ప్రియశ్రోతలు వింటున్నారా? ఈ అధ్యాయంలో మొదట శుద్ధిని గురించి చెప్పబడింది. పరిశుద్ధతను క్రీస్తునందు సంపూర్తి చేసుకోండి. శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి పవిత్రులనుగా చేసుకోండి. 51వ కీర్తన 2వ వచనం 7వ వచనం. దావీదు దేవుని నుండి శుద్ధిని కోరాడు. నా దోషము పోయేటట్లు నన్ను బాగా కడుగు, నా పాపము పోయేటట్లు నన్ను పవిత్రపరచు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరించు. హిమము కంటే నేను తెల్లగా ఉండేటట్లు నీవు నన్ను కడుగు. అయితే అనుదిన జీవితంలో నిన్ను నీవు పవిత్రపరచుకోవాలి. అపవిత్రమైన దానిని ముట్టకూడదు. యెషయా 1వ అధ్యాయం 16వ వచనం, మిమ్మును మీరు కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించండి. ప్రత్యేకతకు చాలాసార్లు శస్త్రచికిత్స అవసరమవుతుంది. మరో అంశం ఆదరణ. నీకు సంతోషం కలిగించిన వ్యక్తులే నీకు దుఃఖం కలిగించవచ్చు. తీతు వచ్చి కొరింతు సంఘవార్తలు పౌలుకు తెలియచేశాడు. సంఘస్థుల్లో ఒకణ్ణి క్రమశిక్షణలో పెట్టారు. అతడు పశ్చాత్తప్తుడై తిరిగి సహవాసంలో చేర్చుకొనబడ్డాడని విన్నప్పుడు పౌలుకు ఎంతో సంతోషం కలిగింది. పౌలు ప్రార్థనలకు ఫలితమే తీతు. మరో అంశం పశ్చాత్తాపం, మారు మనస్సు. పశ్చాత్తాపం చెందిన వ్యక్తి పాపాన్ని విడిచిపెడతాడు, జీవితాన్ని గుణపరుచుకుంటాడు. ఈ పాపం వల్ల నాకు దెబ్బ తగిలిందే, నష్టం వచ్చిందే అని ఏడవటం కాదు. అయ్యో, ఈ పాపం వల్ల నా ప్రభువును బాధపెట్టానే అనే దుఃఖం దైవచిత్తానుసారమైనది. ఇదే మారు మనస్సు అంటే. పశ్చాత్తాపం తరువాత ఆ పాపం మళ్లీ చేయకూడదు. పునరుద్ధరణ కావాలి. నీవు ఏ స్థితిలో నుండి వచ్చావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యి. ప్రియ సోదరీ సోదరులారా, ఈ పాఠం ఆరంభంలో పౌలు ఒక మాట అన్నాడు. మనకు ఈ వాగ్దానాలు ఉన్నవి గనుక పరిశుద్ధంగా జీవించండి. దేవుని సన్నిధిని గురించి, దేవుని సహవాసాన్ని గురించి వాగ్దానాలు మనకున్నాయి. విధేయత గల దేవుని బిడ్డలు తమ పవిత్రతను కాపాడుకోవాలి. శరీరాత్మలకు మాలిన్యము అంటకుండా జాగ్రత్త వహించాలి. పరిశుద్ధతను సంపూర్తి చేసుకోండి అంటే సంపూర్ణత దిశగా సాగిపోండి అని అర్థం. పరిశుద్ధతలో దేవుని బిడ్డలు ఎదుగుతూ ఉండాలి. క్రీస్తు పోలికకు మార్చబడుతూ ఉండాలి. పవిత్రీకరణ ప్రక్రియ దినదినము మనలో కొనసాగుతూ ఉండాలి.
ప్రియ శ్రోతలు, ఈ పాఠంలోని ముఖ్యాంశాలు జ్ఞాపకముంచుకోండి. క్రైస్తవ సహవాసంలో ఆదరణ, ఆనందము ఉన్నాయి. శ్రమలలో కూడా అత్యధిక ఆనందం క్రీస్తునందు మనకున్నది. సేవారంగంలో శరీరం అనేక శ్రమలకు గురి అవుతుంది. అయినా విశ్వాసుల సహవాసంలో అంతకు మించి ఆదరణ మనకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియ శ్రోత, నీవు ఈ యేసు ప్రభువును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవించునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము అపోస్తలుడైన పౌలు కొరింథీ విశ్వాసుల విషయంలో ఎందుకు సంతోషించాడు? అపోస్తలుడైన పౌలు కొరింథీ విశ్వాసుల విషయంలో ఎందుకు సంతోషించాడు? 1. తన పత్రికల ద్వారా వారు దుఃఖపడినందుకు. 2. వారు దుఃఖపడి మారుమనసు పొందినందుకు. 3. వారు తనకు ఉపకార ద్రవ్యంను అందించినందుకు. ప్రియులారా, ఇంతవరకు మనము 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1 నుండి 10 వచనాల ద్వారా ఎన్నో సత్యాలను తెలుసుకున్నాం. ఈ పత్రికలో పౌలు దేవుని యొక్క ఆదరణను గూర్చి పదే పదే జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. దేవుని వాగ్దానములను ఆధారం చేసుకుని దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులంగా చేసుకొనుటకు ప్రయాసపడాలి. అనగా ఈ లోకము నుండి ప్రత్యేకించుకొని నీవు బయటికి రావాలి. ప్రతిదినము మన మనస్సాక్షిని శుద్ధిపరచుకుంటూ ఉండాలి. అందుకు యేసుక్రీస్తు రక్తమే మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. ఇది క్రమంగా మనలో జరిగే ప్రక్రియ. అది దేవుని వాక్యం ద్వారానే జరుగుతుంది. దేవుని వాక్యము మన ఆధ్యాత్మిక మురికిని కడుగుతుంది. శరీర సంబంధమైన ప్రతి పాపము దేవుని దృష్టిలో భయంకరమైన కల్మషము. అది మురికి. దానిని యేసు రక్తంలోనే మనం కడుక్కోవాలి. పరిశుద్ధత లేకుండా మనం దేవుని చూడలేము. క్రీస్తే మన నీతి, క్రీస్తే మన పరిశుద్ధత. పరిశుద్ధాత్మ మనలను ఆయన పరిశుద్ధత వైపు నడిపిస్తాడు. పౌలు తన మొదటి పత్రికలో కొరింథీల పాపాన్ని బట్టి వారిని మీరు ఇంకా శరీరానుసారులే అని ఎంతగానో గద్దించాడు. అయితే ఈ పత్రికలో వారి పశ్చాత్తాపాన్ని బట్టి, మారు మనసును బట్టి ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. తను చెప్పినట్టే పరిశుద్ధతను కాపాడే విషయంలో వారు తూచా తప్పకుండా పాటించారు. వారు పరిశుద్ధతలో ఎదగాలనేది పౌలు యొక్క ప్రగాఢ వాంఛ. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు కూడా ఏ విధంగానైతే వారు పరిశుద్ధతను ఆస్వాదిస్తూ ఆచరించారో అదేవిధంగా ఆచరించుటకు ప్రభు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.